ఒక ఇంపార్టెంట్ ఏరియాకి వచ్చాం. రొటేషనల్ డైనమిక్స్లో ఒక ఇంపార్టెంట్ ఏరియాకి వచ్చాం. జనరల్గా మీరు రొటేషనల్ డైనమిక్స్ నేర్చుకున్నారు అనుకుంటున్నాను. అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కేసెస్ అన్నీ చూడకపోతే ఒకసారి చూడండి. చూసిన తర్వాత కానీ రోలింగ్ దేనికైనా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కంప్లీట్గా నేర్చుకోవాలి. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే రోలింగ్ అంటే ఏంటి, రోలింగ్లో ఏమేమి ఉంటాయి, ఏ కండిషన్ ప్యూర్ రోలింగ్ అంటాం, ఏ కండిషన్లో స్లిప్పింగ్ అంటాం, ఫార్వర్డ్ స్లిప్ అంటే ఏంటి, బ్యాక్వర్డ్ స్లిప్ అంటే ఏంటి, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీలో యాంగులర్ మూమెంట్ ఎలా తీసుకోవాలి, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీలో ఫ్రిక్షన్ ఎలా తీసుకోవాలి, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీలో రోలింగ్ అని ఇన్క్లైన్ ప్లేన్ ఎలా తీసుకోవాలి. ఇలా ఒక 4-5 టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్కటి జాగ్రత్తగా ఒక్కొక్క ఎపిసోడ్ లాగా కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? రైట్, కమా. ఇప్పుడు మీరు జనరల్గా రోలింగ్ అనేది ఎక్కడ విని ఉంటారు? రోలింగ్ ఆఫ్ ఫ్యాన్ అని విన్నారా? నాకు తెలిసి రోలింగ్ ఆఫ్ ఫ్యాన్ అని ఎక్కడ విని ఉంటాం కదా. రొటేషన్ ఆఫ్ ఫ్యాన్ అని విని ఉంటాం. రోలింగ్ ఆఫ్ సిలిండర్ అంటాం, లేదా రోలింగ్ ఆఫ్ కార్ వీల్ అంటాం. అవునా కదా? సో ఇలాంటి కాన్సెప్ట్ గురించి స్టడీ చేయాలంటే అసలు రోలింగ్ అంటే ఏంటి, ప్యూర్ రోలింగ్ అంటే ఏంటి తెలియాలి. అయితే ఇంకోటి ఏంటంటే ప్యూర్ రోలింగ్ మనకి సిలబస్ కానీ రోలింగ్ డ్యూ టు అలా ఉండదు, స్లిప్ అలాంటివి ఉండవు. ఓకేనా? సో మనం ఇప్పుడు రోలింగ్ గురించి స్టడీ చేద్దాం. ఏంటది? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక విషయం పరిశీలించవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, v వెలాసిటీతో వెళ్తుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, v వెలాసిటీతో వెళ్తుంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉంది, v వెలాసిటీతో వెళ్తుంది. ఏ పాయింట్ అయినా తీసుకోండి, దాని మీద ఏ పాయింట్ అయినా తీసుకోండి, ఇలా ఏ పాయింట్ అయినా తీసుకోండి. ఆ ప్రతి పాయింట్ యొక్క వెలాసిటీ సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీతో ఈక్వల్ ఉంటే అలాంటి మోషన్ని మనం ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్ అని అంటాం. ఏమంటాం? ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్ అని అంటాం. రైట్? ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్ అని అంటాం. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ మోషన్ గురించి స్టడీ చేద్దాం. ఇక్కడ ప్రతి పార్టికల్ టాంజెన్షియల్గా రొటేట్ అవుతుంది. అంటే ప్రతి పార్టికల్కి టాంజెన్షియల్ వెలాసిటీస్ మాత్రమే ఉండి సెంటర్ ఆఫ్ మాస్ రెస్ట్లో ఉంటే దాన్ని ప్యూర్ రొటేషన్ అని అంటాం. ఓకేనా? దాన్ని ఏమంటాం? ప్యూర్ రొటేషన్ అంటాం. అంటే సెంటర్ ఆఫ్ మాస్ రెస్ట్లో ఉండి ప్రతి పార్టికల్ టాంజెన్షియల్ వెలాసిటీస్ ఉండడం. అంటే ఈ ఆబ్జెక్ట్ ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి, ఒమేగాని యాంగులర్ వెలాసిటీతో. ఈ పాయింట్కి ఉండే వెలాసిటీ ఎంత? r ఒమేగా. ఈ పాయింట్ దగ్గర ఉండే వెలాసిటీ r ఒమేగా. ఈ పాయింట్ దగ్గర ఉండేది r ఒమేగా. సో ఒకవేళ ఇన్సైడ్ పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది స్మాల్ r అనుకోండి, ఇలాగ వేసి ఇలా వేయాలన్నమాట. r ఒమేగా, ఇలాగ r ఒమేగా, ఇలా r ఒమేగా. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? సో ఈ రకంగా వీటన్నిటికీ టాంజెన్షియల్ వెలాసిటీస్ ఉంటే వాటిని ప్యూర్ రొటేషన్ అని అంటాం. అర్థమైందా? సర్ఫేస్ మీద అయితే క్యాపిటల్, ఎందుకంటే ఇది క్యాపిటల్ ఒమేగా అనమాట. క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్ ఒమేగా. ఇన్సైడ్ ద పాయింట్ అనుకోండి, ఇన్సైడ్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? ఆర్లో ఉంది కాబట్టి యాంగులర్ వెలాసిటీ ఒమేగా అయితే r ఒమేగా. ఈ వెలాసిటీస్ని ఏమంటాం అంటే టాంజెన్షియల్ వెలాసిటీస్ అంటాం అనమాట. సో పార్టికల్స్ టాంజెన్షియల్ వెలాసిటీస్ మాత్రమే ఉండి ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ మాస్ రెస్ట్లో ఉందనుకోండి, ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఇదిగోండి VCM రెస్ట్లో ఉందనుకోండి, అలాంటి దాన్ని ప్యూర్ రొటేషన్ అంటాం. అంటే రొటేట్ అవుతుంది. ఫ్యాన్కి అనమాట ఎగ్జాంపుల్ ఎవరంటే ఫ్యాన్లోని ప్రతి పార్టికల్ ఇలా తిరుగుతుంది తప్ప ఇలా వెళ్ళిపోదు. అవునా కదా? అలాగే ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్, ఒక యారో ఇలా ఇసిరేమో అనుకోండి, ఒక యారో ఇలా ఇసిరాము అనుకోండి, ప్రతి పార్టికల్కి ఇలా ఉంటుంది వెలాసిటీస్ తప్ప రొటేషన్ అంటూ ఉండదు. రొటేషన్ లేకుండా ప్యూర్ స్ట్రైట్ లైన్లో వెళ్తున్నాయి అనుకోండి, దాన్ని ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. అంటే ఇలా వెళ్లకుండా అక్కడ ఇలా తిరుగుతున్నాయి అనుకోండి, దాన్ని ప్యూర్ రొటేషన్ అంటాం. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటి? ప్యూర్ రోలింగ్ అంటే ఏంటో చూద్దాం. రోలింగ్ అంటే ఏంటంటే కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్
combined effect of translatory motion and rotation. సో సార్ మాకు ఇంకా క్లియర్ కట్గా అర్థం కావాలి, చెప్దాం. ఏమవుతుంది చెప్పడానికే కదా మనం ఇక్కడ ఉంది. అండ్ ఈ మధ్య సో మనం ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. రోలింగ్కి ట్రాన్స్లేటరీ మోషన్కి మధ్య రిలేషన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థమైందని నేను అనుకోవచ్చు కదా. సో కాబట్టి రోలింగ్ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ రొటేషన్. సో ఇప్పుడు చూద్దాం, సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో చిన్న డయాగ్రామ్ వేసాను, డోంట్ మైండ్. దీని వెలాసిటీ v, దీని వెలాసిటీ v, దీని వెలాసిటీ v. ఇది ట్రాన్స్లేటరీ మోషన్. రొటేషన్ అయితే మనం ఏమనుకున్నాం? ఈ పార్టికల్ వెలాసిటీ v, పార్టికల్ వెలాసిటీ v. రొటేషన్ అయితే ఏమనుకున్నాం? ఇది యాంగులర్ వెలాసిటీ ఒమేగాతో తిరిగితే ఇది r ఒమేగా, ఇది r ఒమేగా, ఇది r ఒమేగా, ఇది r ఒమేగా, ఇది r ఒమేగా. ఇవన్నీ టాంజెన్షియల్ వెలాసిటీస్ అని అనుకున్నాం కదా. ఈ రెండు కలిపి ఉండడాన్ని మనం రోలింగ్ అంటాం, అవునా కదా? ఈ రెండు కలిపి ఉంటే దాన్ని ఏమంటాం? రోలింగ్ అంటాం. సో దాన్ని మనం ఇక్కడ డ్రా చేసి రెండు కలిపి చూడండి. టాప్ పాయింట్స్ తీసుకోండి, v ప్లస్ r ఒమేగా. బాటమ్ పాయింట్స్ తీసుకోండి, ఇక్కడ v ఉంది, ఇక్కడ r ఒమేగా ఉంది. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ v ఉంది, ఇక్కడ r ఒమేగా ఉంది. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ v ఉంది, ఇక్కడ r ఒమేగా ఉంది. సో ఈ రకంగా ఇక్కడ వెలాసిటీ లేదు, ఓన్లీ యాంగులర్ వెలాసిటీ మాత్రం ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్కి. ఈ రకంగా ఉంటుంది అనమాట రోలింగ్లో. దేంట్లో? రోలింగ్లో. సో దీనికి ఒక సింప్లిఫై చేసి చూపించాం అనుకోండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే v ప్లస్ r ఒమేగా కింద, దీన్ని v మైనస్ r ఒమేగా కింద రాస్తాం, దీన్ని v కింద రాస్తాం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇది v, ఇది r ఒమేగా. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చు. దీన్ని v, దీన్ని r ఒమేగా, దీన్ని v కింద మనం రాస్తాం. ఇది రోలింగ్లో బేసిక్ పాయింట్ అనమాట. సో రోలింగ్ అంటే మనం ఇందాకేం చెప్పుకున్నాం? వినండి, కొంచెం పెట్టండి, మైండ్ని పెట్టండి. సో ఇంతకీ వింటున్నారా? ఒకటేంటి? ట్రాన్స్లేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏంటి? పార్టికల్స్ అన్నీ స్ట్రైట్ లైన్లో పోతుండడం. రొటేషన్ అంటే ఏంటి? ఓన్లీ టర్నింగ్ ఎఫెక్ట్ ఉండడం. రోలింగ్ అంటే ఏంటి? కంబైన్డ్ ఎఫెక్ట్. అంటే ఈ రెండింటినీ కలిపితే, అంటే టాప్ పాయింట్ ఈ రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి v ప్లస్ r ఒమేగా, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి v మైనస్ r ఒమేగా, ఈ రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి v r ఒమేగా. సో వీటి రిజల్ట్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీటి రిజల్ట్ ఏంటి? ఇక్కడ వెలాసిటీ ఇది p, q, s, t అనుకున్నారు అనుకోండి. వెలాసిటీ అట్ p ఈజ్ ఈక్వల్స్ టు v మైనస్ r ఒమేగా. వెలాసిటీ అట్ q ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ v స్క్వేర్ ప్లస్ r ఒమేగా హోల్ స్క్వేర్. వెలాసిటీ అట్ s ఈజ్ ఈక్వల్స్ టు v ప్లస్ r ఒమేగా. వెలాసిటీ అట్ t ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ v స్క్వేర్ ప్లస్ r ఒమేగా హోల్ స్క్వేర్. ఇలా బేసిక్గా తెలుసుకోవాలన్నమాట. ఇంతవరకు మనం చదివింది ఏంటి? రోలింగ్ అంటే ఏంటి అని చదివాం. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్యూర్ రోలింగ్ అంటే ఏంటి? ఇంతవరకు మీకు అర్థమైంది కదా. వీలైతే ఒకసారి మీరు రాయండి, నాతో పాటు నా క్లాస్ అవుతుంది దాంతోపాటు మీరు చూస్తూ నోట్స్ రాయండి, మీకు బాగా వస్తుంది. సో ఇప్పుడు ప్యూర్ రోలింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా స్టడీ చేయాలి, రోలింగ్కి ప్యూర్ రోలింగ్కి తేడా ఏంటి అంటే ఒక పర్టికులర్ కండిషన్ అనమాట. ఒక పర్టికులర్ కండిషన్ మనం ప్యూర్ రోలింగ్ కింద తీస్తాం. ప్యూర్ రోలింగ్ అంటే ఇప్పుడు మనం స్టడీ చేయబోయేది ఏంటి? ప్యూర్ రోలింగ్. ఇక్కడ ప్యూర్ రోలింగ్ చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి. సో నేను ఒకటి చెప్తున్నా, ఒక్కసారి కానీ మీకు అర్థమైందంటే బిందాస్, మీకెవ్వరు మైండ్లోంచి తీయలేరు. అలా మనం అర్థం చేసుకోవడం మన పని. ఒకసారి అర్థం కావాలా, అర్థమైందంటే ఇంకేముంటుందండి. చూడండి, సో ఇక్కడ మనం v ప్లస్ r ఒమేగా అన్నాం. ఇక్కడ ఇది v అయితే, ఇది ఒమేగా అయితే, దీన్ని v మైనస్ r ఒమేగా. దీని పేరు, ఈ పాయింట్ పేరు p అనండి. ఇది గ్రౌండ్ మీద ఇలా ఉందనుకోండి, ఓకేనా. ఇది q అనే పాయింట్ని టచ్ చేస్తుంది అనుకోండి. అంటే గ్రౌండ్ మీద ఇది రోల్ అవుతున్నప్పుడు q అనే పాయింట్ని టచ్ చేస్తుంది అనుకోండి. ఇక్కడ ప్యూర్ రోలింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక బాడీ ఇంకో సర్ఫేస్ మీద టచ్ అవుతున్నప్పుడు there is no relative velocity.
there is no relative velocity between two contact points. అర్థమవుతుందా? ఏవైతే ఒక బాడీ రోల్ అవుతుంది అంటే ఏదైనా సర్ఫేస్ మీద కాంటాక్ట్ అవుతున్న ఈ పాయింట్కి మధ్య వెలాసిటీలో డిఫరెన్స్ లేకపోవడాన్ని ప్యూర్ రోలింగ్ అంటాం. దెన్ ఇట్ ఈస్ ప్యూర్ రోలింగ్. అర్థమవుతుందా? అంటే రిలేటివ్ వెలాసిటీ లేకపోవడం అంటే దీని వెలాసిటీ సేమ్ ఉండడం అనమాట. వీపీ ఈజ్ ఈక్వల్స్ టు వీక్యూ అవ్వాలా? అయితే ఇప్పుడు వీక్యూ అంటే ఏంటి? వాట్ ఈజ్ వీక్యూ? ఇట్ ఈస్ గ్రౌండ్. వాట్ ఈజ్ వీక్యూ? 0. వై? బికాస్ ఇట్ ఈస్ గ్రౌండ్. ఇట్ ఈస్ ఆన్ గ్రౌండ్. గ్రౌండ్ అంటే మూవ్ అవుతుంది ఏంటండి? ఎక్కడ గ్రౌండ్ పరిగెడుతుందా? ఎక్కడ పరిగెడదు సార్. ఇది మనం బస్సులో వెళ్తుంటే గ్రౌండ్ పరిగెడుతుంది. జడ్డి గ్రౌండ్ పరిగెట్టదురా, పరిగెడుతుంటే నువ్వు ఫీల్ అవుతావు. ఓకే రైట్. అంటే ఇప్పుడు దీని వెలాసిటీ సేమ్. దీని వెలాసిటీ ఎంత? v మైనస్ ఆర్ ఒమేగా 0. v ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. సో దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ ప్యూర్ రోలింగ్. అర్థమైందా? దీన్ని యూజ్ అయితే ఇక్కడ పాయింట్ ఏంటి? కండిషన్ ఫర్ ప్యూర్ రోలింగ్. అయితే ఇది గ్రౌండ్తో కంపేర్ చేసాం కాబట్టి దీన్ని దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ ప్యూర్ రోలింగ్ ఆన్ గ్రౌండ్. కండిషన్ ఫర్ ప్యూర్ రోలింగ్ ఆన్ ది గ్రౌండ్. ఓకేనా? మీకు ఇప్పుడు ప్యూర్ రోలింగ్ అంటే అర్థమైందా? ఇది వెళ్తున్న వెలాసిటీ ఇక్కడ ఉన్న యాంగులర్ వెలాసిటీ మధ్య ఇలాంటి రిలేషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు గ్రౌండ్ మీద ఒకవేళ రోల్ అయితే, అదే కానీ ప్లేన్ ఏదైనా సర్ఫేస్ మీద మూవ్ అవుతుంది అనుకోండి, దాన్ని కూడా చెప్పుకుందాం. సో దాన్ని చెప్పుకునే ముందు ఫస్ట్ దీని సంగతి ఏంటో తేల్చేద్దాం. ఓకేనా? సపోజ్ ఒకసారి చెప్తున్నాం, ప్యూర్ రోలింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్. ప్యూర్ రోలింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ప్యూర్ రోలింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ప్యూర్ రోలింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇలా వెళ్తుంది అనుకోండి. ఇది ఒమేగా, ఇది వి, ఇది ఒక ప్లాట్ఫామ్ మీద ఉంది. ఈ ప్లాట్ఫామ్ v1 అనే వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి. సో దీనికి ఉండే పాయింట్ క్యూకు ఉండే వెలాసిటీ ఎంత అవుతుంది? v1. ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం పీకు ఉండే వెలాసిటీ ఎంత అవుతుంది? vp ఈజ్ ఈక్వల్స్ టు v మైనస్ ఆర్ ఒమేగా కదా. ప్యూర్ రోలింగ్ కండిషన్ ఏంటి? కాంటాక్ట్ ఉండే 2 పాయింట్స్ సేమ్ వెలాసిటీ ఉండాలా. అంటే పీకి క్యూకి వెలాసిటీ సేమ్ ఉండి తీరాలా. కాబట్టి వీపీ ఈజ్ ఈక్వల్స్ టు వీక్యూ అవ్వాలి. వీపీ ఎంత అవుతుంది? v మైనస్ ఆర్ ఒమేగా. వీక్యూ అంటే ఎంతది? v1. సో దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్, అంటే వెలాసిటీ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈ v మైనస్ ఆర్ ఒమేగాకి ఈక్వల్ అయితే ఈ బాడీని ప్లాట్ఫామ్ మీద రోలింగ్ అవుతుంది, ప్యూర్ రోలింగ్లో ఉంది అని అంటాం. కండిషన్ ఫర్ ప్యూర్ రోలింగ్ ఆన్ మూవింగ్ ప్లాట్ఫామ్. ఓకే, మూవింగ్ ప్లాట్ఫామ్. రాసుకోండి నోట్స్, నీట్గా నోట్స్ రాసుకోండి, దీన్ని తయారు చేసుకోండి. సో దీని వెలాసిటీ ఈ పాయింట్ వెలాసిటీ సేమ్ ఉంటే దాన్ని ప్యూర్ రోలింగ్ ఆన్ ది గ్రౌండ్ అని అంటాం. మీకు అర్థమైందని అనుకోవచ్చా? ఓకే రైట్. సరే, ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ప్యూర్ రోలింగ్ ఆన్ ది వెలాసిటీస్ ఆఫ్ ద బాడీ ఇన్ ప్యూర్ రోలింగ్. దీని సంగతి ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్యూర్ రోలింగ్ ఆన్ ది గ్రౌండ్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనకి మూవింగ్ ప్లాట్ఫామ్ మరీ అడ్వాన్స్లో ఎక్కడో ఇప్పుడో వస్తుంది. కానీ సో ఇది గ్రౌండ్ అయితే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? ఇది వెలాసిటీ v అయితే, ఇది ఒమేగా అయితే, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు v/r అనే కండిషన్ ప్యూర్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్ అని చెప్పుకున్నాక మళ్ళీ ఇంకో పాయింట్, ఇది ఇటు వెళ్తుంటే ఇది ఇటు ఉండాలి, ఇటు ఉండకూడదు, ఇది ఉంటే ఇలా ఉండాలన్నమాట. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలా వెళ్తునేటప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటని, ఇక్కడ వెలాసిటీ v మైనస్ ఆర్ ఒమేగా ఉంటుందని, ఇక్కడ వెలాసిటీ ఆర్ ఒమేగా v ఉంటుందని, ఇక్కడ వెలాసిటీ v ప్లస్ ఆర్ ఒమేగా ఉంటుందని, ఇక్కడ వెలాసిటీ v ఆర్ ఒమేగా ఉంటుందని మనం చెప్పుకున్నాం. దీనికి పేర్లు పెట్టామనుకో, p q s t అని పేరు పెట్టామనుకోండి. vp ఈజ్ ఈక్వల్స్ టు v మైనస్ ఆర్ ఒమేగా.
అయితే ఇప్పుడు ఆరోమేగా ఇది ఆరోమేగా వాల్యూ వి వాల్యూ సేమ్ అనుకున్నాం కదా, వి ఈజ్ ఈక్వల్స్ టు ఆరోమేగా అనే కండిషన్ తీసుకున్నాం కదా, కాబట్టి జీరో అంటే వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ పి జీరో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ప్యూర్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్, అంటే గ్రౌండ్ మీద ప్యూర్ రోలింగ్లో ఉంటే జీరో. ఇప్పుడు క్యూ అయితే ఎంత అవుతుంది, √/v² ప్లస్ ఆరోమేగా హోల్ స్క్వేర్, ఎందుకంటే పెర్పెండిక్యులర్గా ఉన్నాయిగా, కానీ ఆరోమేగా అంటే వి అన్నావు, v² ప్లస్ v² అంటే √2v² v√2. అర్థమవుతుందా? సో తర్వాత ఏంటంటే ఎస్ దగ్గరికి వెళ్ళాము అనుకో, వెలాసిటీ అట్ ఎస్, v ప్లస్ ఆరోమేగా అంటే ఎంత అండి, v ప్లస్ v కదా, v ప్లస్ v అంటే ఎంత అవుతుంది, 2v అవుతుంది. తర్వాత t అయితే ఎంత అవుతుంది, v మళ్ళీ √/v² ప్లస్ ఆరోమేగా హోల్ స్క్వేర్, కాబట్టి √/ఆరోమేగా v అన్న ఒకటే కదా, v² ప్లస్ v² అంటే √2v² అంటే v√2. మీకు ఇది అర్థమైందని నేను అనుకోవచ్చు. సో ఈ రకంగా నువ్వు ఒక పాయింట్ని అర్థం చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ ఇలా రాసావు అనుకో, ఇది 2v, ఇది వెలాసిటీ 0, ఇక్కడ వెలాసిటీ v√2, ఇక్కడ వెలాసిటీ v√2. నువ్వు ఒక డౌట్ అడుగుతావు, సరే ఇలాగెందుకు వేశారు అంటే ఈ రెండిటికి రిజల్ట్ కదా ఇది, ఈ రెండిటికి రిజల్ట్ కదా ఇది, ఆ రకంగా నువ్వు తీసుకుంటున్నావు అనమాట. కాబట్టి ఇక్కడ వెలాసిటీ 0, ప్యూర్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్ అయినప్పుడు ఇక్కడ 0, ఇక్కడ v√2, ఇక్కడ v√2, ఇక్కడ 2v ఉంటుంది. మీకు అర్థమైందని అనుకోవచ్చు కదా, రైట్. ఇప్పుడు మనం ప్యూర్ రోలింగ్ ఎట్ ఎనీ పాయింట్ అన్నది మనం స్టడీ చేయాలనుకుంటున్నాం. ప్యూర్ రోలింగ్ ఎట్ ఎనీ పాయింట్ అంటే ఏంటి, దాన్ని ఎలా స్టడీ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ పాయింట్ పిని సెలెక్ట్ చేసుకోండి, జనరల్ కేసు పాయింట్ పి అంటే ఇది, ఓకేనా. అయితే రోలింగ్ అంటే ఏంటి, రెండు ఉండాలి కదా, అంటే ఏంటంటే ఉంటాయి, ఒక టాంజెన్షియల్ వెలాసిటీ అంటే ఇది ఇలా టర్న్ అవుతుంది కాబట్టి ఇలాగుండే టాంజెన్షియల్ వెలాసిటీ, ఇలా ఉండే ట్రాన్స్లేటరీ వెలాసిటీ ఉంటుంది. సో ఇది θ అయినప్పుడు ఇది 90 మైనస్ θ అవుతుంది, ఇది ఆల్రెడీ నార్మల్ కాబట్టి 90 డిగ్రీస్, ఇది 90, ఇది 90 మైనస్ θ, కాబట్టి ఓవరాల్గా దీని యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 మైనస్ θ ఉంటుందన్నమాట. ఇది θ పొజిషన్ చేసిన పాయింట్ చేసే యాంగిల్ ఎంత అవుతుంది, 180 మైనస్ θ, 180 మైనస్ θ అంటే ఈ రెండిటికంటే ఆరోమేగాకి ఈ వీకి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 180 మైనస్ θ. అప్పుడు వెలాసిటీ అట్ p ఈజ్ ఈక్వల్స్ టు రిజల్టెంట్ కదా, √/v² ప్లస్ ఆరోమేగా హోల్ స్క్వేర్ ప్లస్ 2v ఆరోమేగా కాస్ 180 మైనస్ θ. కాస్ 180 మైనస్ θ అంటే మైనస్ కాస్ θ కదా, vp ఈజ్ ఈక్వల్స్ టు √/ ఎంత అవుతుంది, v². ఆరోమేగా అంటే ప్యూర్ రోలింగ్లో v ఈజ్ ఈక్వల్స్ టు ఆరోమేగా కదా, కాబట్టి v² ప్లస్ 2v² 2vv మైనస్ కాస్ θ అనమాట, మైనస్ కాస్ θ. vp ఈజ్ ఈక్వల్స్ టు √/v² ప్లస్ v² మైనస్ 2v² కాస్ θ. సో దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేస్తే √/2v² మైనస్ 2v² కాస్ θ అంటే vp ఈజ్ ఈక్వల్స్ టు √/2v² కామన్ ఫ్యాక్ట్ తీస్తే 1 మైనస్ కాస్ θ. 1 మైనస్ కాస్ θ అయితే ఇప్పుడు 1 మైనస్ కాస్ θని 2 sin² θ/2 కింద రాసుకోవచ్చు, 2 sin² θ/2 అది ట్రిగ్నోమెట్రీలో ఉండే ఫార్ములా, జనరల్ ఫార్ములా. కాబట్టి అక్కడ ఎంత అవుతుంది, వెలాసిటీ అట్ p ఈజ్ ఈక్వల్స్ టు √/4v² sin² θ/2, ఓకేనా. vp ఈజ్ ఈక్వల్స్ టు 2v sin θ/2. ఇక్కడ θ అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఏంటిది, బయట దీన్ని క్యాన్సిల్ చేసేయకండి, ఎమోషన్లో అన్యాయం అయిపోద్ది, మరీ అంత దారుణం చేయకండి. సో ఈ 2 క్యాన్సిల్గా θని /2 కింద చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ అంటే వెలాసిటీ, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వెలాసిటీ అట్ ఎనీ పాయింట్, వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ అంటే ఇక్కడ నుంచి θ యాంగిల్ చేసే ఒక పాయింట్కి వెలాసిటీ ఎంత ఉంటుంది, వెలాసిటీ అట్ p ఎంత ఉంటుంది, vp ఈజ్ ఈక్వల్స్ టు 2v sin θ/2. గుర్తుపెట్టుకోండి ఇది. అయితే ఇది రైట్ ఆర్ రాంగ్గా చెక్ చేసుకోవాలనుకోండి, దెర్ ఈజ్ ఏ ప్రూఫ్, ఓకే. ఇది రైట్ ఆర్ రాంగ్గా చెక్ చేద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. చేయాల్సి వచ్చింది అనుకోండి, చూద్దాం ఒకసారి అది ఎలాగో. ఏం లేదు, సింపుల్ మ్యాటర్. ఇక్కడ 2v sin θ/2 కదా, ఇక్కడ పాయింట్ p దగ్గర 2v sin θ/2 కదా. ఇప్పుడు pని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు θ వాల్యూ ఎంత అవుతుంది, 0.
అప్పుడు 2v sin 0/2 0/2 అంటే ఎంతది sin 0 0 అంటే వెలాసిటీ 0. వెలాసిటీ ఆఫ్ p ఈజ్ ఈక్వల్స్ టు 0, వెలాసిటీ 0. ఇక్కడ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ పాయింట్ అంటే పాయింట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, పాయింట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, అప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి? 90 degrees అవుతుంది. ఓకేనా? 90 degrees. v ఈజ్ ఈక్వల్స్ టు 2v sin 90/2 అంటే ఎంత? 45. v ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ అట్ p ఈజ్ ఈక్వల్స్ టు 2v sin 45. sin 45 అంటే ఎంత? 1/√2 అంటే vp ఈజ్ ఈక్వల్స్ టు √2v. రైట్? తర్వాత వెలాసిటీ ఎట్ టాప్ తీసుకున్నాం అనుకో, అప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా పీని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు యాంగిల్ ఎక్కడి నుంచి చూసుకోవాలి? ఇక్కడి నుంచి చూసుకోవాలి యాంగిల్. θ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో వెలాసిటీ అట్ p ఈజ్ ఈక్వల్స్ టు 2v sin 180/2. 180/2 అంటే ఎంత? 90. vp ఈజ్ ఈక్వల్స్ టు 2v sin 90. 2v sin 90 అంటే ఎంతమ్మా? 2v sin 90 అంటే ఎంత? sin 90 అంటే 1. కాబట్టి 2v vp ఈజ్ ఈక్వల్స్ టు 2v. ఇందాక మనం చేసిన దానికి దీనికి కోరిలేటెడ్ అయిందా? ఇందాక మనం ఏం చేస్తాం? టాప్లో 2v ఉంటుంది, సరిపోయింది కదా. బాటంలో ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? v√2 ఉంటుంది. అలా సరిపోయింది. సో సక్సెస్ఫుల్గా నువ్వు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి? యాంగిల్ బాటం నుంచి చూడాలని నేర్చుకోవాలి. ఓకేనా? సో మీకు అర్థమైంది నేను అనుకోవచ్చు కదా. ఓకే, రైట్. సో ఇప్పుడు వెలాసిటీ ఆన్ ద సర్ఫేస్, మనం ఇంతసేపు చేసింది ఏంటి? వెలాసిటీ ఆన్ ద సర్ఫేస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ 60 degrees ఉంది, ఇది ప్యూర్ రోలింగ్లో ఉంది. పి యొక్క వెలాసిటీ ఎంత అని అడిగాడు. పి వెలాసిటీ ఎంత అంటే విపి ఈజ్ ఈక్వల్స్ టు √v² ప్లస్, ఎందుకు ఇదంతా చేయొద్దు ఇప్పుడు, ఎంత వెలాసిటీ 2v sin θ/2 అని నేర్చేసుకున్నారు కదా. θ ఇక్కడ ఎంత అవుతుంది? 60 degrees. ఇక్కడ నుంచి చూడాలా. ఓకేనా? విపి ఈజ్ ఈక్వల్స్ టు 2v sin 60/2. ఓకేనా? sin 60 అంటే ఎంత? sin 30. విపి ఈజ్ ఈక్వల్స్ టు 2v ఇంటూ 30 అంటే 1/2. విపి ఈజ్ ఈక్వల్స్ టు v. సో ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. ఎలాంటి క్వశ్చన్ ఇస్తాడు? వెలాసిటీ ఆఫ్ ద పాయింట్ ఎట్ 120 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ 60 degrees ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 60 degrees ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 60 degrees ఇచ్చాడు అనుకోండి. జాగ్రత్త, మనం ఈ ఫార్ములాను అప్లై చేయకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ దీనికి చూసాం కదా. అప్పుడు θ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 120 degrees. విపి ఈజ్ ఈక్వల్స్ టు పాయింట్ పి, విపి ఈజ్ ఈక్వల్స్ టు 2v sin 120 అంటే వెర్టికల్కి యాంగిల్ ఇస్తే, ఎందుకంటే మనం బాటమ్ని రిఫరెన్స్ తీసుకొని ప్రూవ్ చేసాం. టాప్లో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? దాన్ని తీసుకోకూడదు. 2v బాటమ్కి యాంగిల్ చూడాలి. ఇది 60 అయితే ఇది 120 కదా, ఎందుకంటే టోటల్ 180లో 60 తీస్తే. సో 120/2, 2v sin θ/2 కదా. విపి ఈజ్ ఈక్వల్స్ టు 2v sin 60/60. విపి ఈజ్ ఈక్వల్స్ టు 2v √3/2. సో ఈ రకంగా వెలాసిటీ అట్ p v√3 అన్నది మీకు అర్థమైందని నేను అనుకోవచ్చు కదా. మీ అందరికి అర్థమైంది కదా. రైట్. సో ఇంతసేపు మనం నేర్చుకుంది ఏంటి? రోలింగ్ అంటే ఏంటి, ప్యూర్ రోలింగ్ అంటే ఏంటి, ప్యూర్ రోలింగ్ ఆన్ గ్రౌండ్ అంటే ఏంటి, ప్యూర్ రోలింగ్ ఆన్ ద సర్ఫేస్ అంటే ఏంటి నేర్చుకున్నాం. అలాగే సర్ఫేస్ మీద డిఫరెంట్ పాయింట్స్కి వెలాసిటీస్ మనం డిరైవ్ చేసాం. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను చెప్తాను, దీన్ని కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి. ఇన్సైడ్ పాయింట్ ఏంటి, దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో కొంచెం చూద్దాం. ఇన్సైడ్ పాయింట్ అంటే ఏంటి? సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా ఇది ప్యూర్ రోలింగ్లో ఉందని ఇచ్చేసాడు. ఎలా తెలిసింది నీకు ప్యూర్ రోలింగ్లో ఉందని? ఇది v, ఇది ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు v/r. అర్థమవుతుందా? ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు v/r. అయితే ఇక్కడ r/2 θ యాంగిల్లో ఉండి r డిస్టెన్స్ ఉండే పాయింట్ వెలాసిటీ ఎంత అవుతుంది అంటే, పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు మనం జాగ్రత్తగా చెప్తున్నాం వినండి. దీనికి r⍵ అనే వెలాసిటీ ఉంటుంది, దీనికి v అనే వెలాసిటీ ఉంటుంది. సో పాయింట్ Pకి ఇలాగా ఉండేది r⍵, ఇలా ఉండేది v. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను, ఇది θ అయితే ఇది టోటల్ ఎంత అవుతుంది? 180 మైనస్ θ అవుతుంది అని చెప్పాను. కాబట్టి వెలాసిటీ అట్ p ఈజ్ ఈక్వల్స్ టు √v² ప్లస్ r⍵² ప్లస్ 2vr⍵
కాస్ 180 మైనస్ థీటా. అర్థమవుతుందా? కాస్ 180 మైనస్ థీటా. సో వెలాసిటీ అట్ పీ ఈజ్ ఈక్వల్స్ టు √v స్క్వేర్ ప్లస్ ఆర్. ఒమేగా అంటే v/r వేసుకోవాలి. ఒమేగా ఈజ్ v/r కదా, హోల్ స్క్వేర్ 2v r. ఒమేగా అంటే v/R ఇంటూ మైనస్ కాస్ థీటా. సో దానికి అంటే ఆర్ వాల్యూ ఇప్పుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం అక్కడ సబ్స్టిట్యూట్. సపోజ్ హాఫ్ ఆఫ్ ద రేడియస్ అన్నాడు అనుకోండి, అప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. నీట్ ఎగ్జామ్లో ఈ రేంజ్లో క్వశ్చన్స్ అయితే ఉండవు. పాయింట్ అర్థమవుతుందా? మెయిన్స్లో అయితే ఈ రేంజ్లో క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈ క్వశ్చన్ సరదాగా చేయండి. ఏంటది? ప్యూర్ రోలింగ్లో ఉండి r/2 డిస్టెన్స్ ఉండి, ఓకేనా, 60 degrees ఉండేదాన్ని ఇక్కడ వెలాసిటీ ఎంత అవుతుంది అని అన్నారు అనుకోండి. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది? vp ఈజ్ ఈక్వల్స్ టు √v స్క్వేర్ ప్లస్ స్మాలర్ ప్లస్లో ఏం వేయాలా? r/2 వేయాలి. r/2 ఇంటూ v/r హోల్ స్క్వేర్ ప్లస్ 2v. స్మాలర్ అంటే ఇక్కడ ఎంత అయింది? R/2 అంటే హాఫ్ ఆఫ్ ద రేడియస్ అన్నాడు. v/r మైనస్ కాస్, అంతే కదా, 60 degrees. కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ అంటే మైనస్ కాస్ 60. సో ఈ రకంగా మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు అర్థమైంది అనుకోవచ్చా? ఇన్సైడ్ పాయింట్కి అయితే కూడా ఎలా చేయాలో తెలిసిపోయింది కదా. ఇది వెలాసిటీస్ ఆఫ్ రోలింగ్ బాడీ. మీకు ప్యూర్గా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో తర్వాత మనం రోలింగ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, టార్క్ అవన్నీ మనం స్టడీ చేస్తాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం యాక్సలరేషన్స్ ఆఫ్ ప్యూర్ రోలింగ్ బాడీని స్టడీ చేయబోతున్నాం. ఏంటిది యాక్సలరేషన్ ఆఫ్ ప్యూర్ రోలింగ్ బాడీ? మీకు ఇందాక రోలింగ్ అంటే ఏం చెప్పాను? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ రొటేషన్ అని చెప్పాను, అవునా? సో అంటే ఒక బాడీ ట్రాన్స్లేటరీ మోషన్లో ఉందనుకోండి, ట్రాన్స్లేటరీ మోషన్లో ఉందనుకో, దానికి యాక్సలరేషన్ ఏ అంటాం. దీన్ని యాక్సలరేషన్ ఏ అంటే dv/dt అనమాట. అదే ట్రాన్స్లేటరీ మోషన్లో ఉంటాయి. రొటేషన్లో ఉందనుకోండి, దీనికి 2 యాక్సలరేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇది ఆల్ఫా అనే యాంగులర్ యాక్సలరేషన్ తోటి వెళ్తూ, దీనికి v అనే లీనియర్ స్పీడ్, ఒమేగా అనే యాంగులర్ స్పీడ్ ఉంటే ఇటువైపు ఉండేది r∝. దీన్ని టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటాం. అదే టాంజెన్షియల్ యాక్సలరేషన్ r∝. ఓకేనా? r∝. ఇది కాకుండా దీనికి ఇంకొకటి ఉంటుంది. ఏంటంటే రేడియల్ యాక్సలరేషన్ అని ఒకటి ఉంటుంది. ఏంటంటే r⍵². టువర్డ్స్ ద సెంటర్, సెంట్రిపెటల్ ఫోర్స్ అని విన్నారు కదా, దాని వలన వచ్చిన యాక్సలరేషన్ అనమాట r⍵². ఈ రకంగా మొత్తం ప్యూర్ రొటేషన్లో ఉండేటప్పుడు 2 యాక్సలరేషన్స్ మనం స్టడీ చేయాలా. ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్లో ఉండేటప్పుడు ఒక యాక్సలరేషన్ స్టడీ చేయాలి. ఈ మొత్తం 3 కలిపామనుకోండి, చెప్పండి ఇప్పుడు, ఈ మొత్తం 3 కలిపామనుకోండి, ఇక్కడ పాయింట్కి ఉండేది ఓన్లీ యాంగులర్ యాక్సలరేషన్. టాప్ దగ్గర తీసుకోండి, ఏ అంటే ఏ అంటే ప్రతి చోట ఏ ఉండాలన్నమాట. ఇది ట్రాన్స్లేటర్ మోషన్ అంటే ప్రతి చోట సేమ్ ఏ ప్లస్ r∝ r⍵². అండర్స్టాండ్? బాటంలో తీసుకోండి, ఈ r∝ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి, ఏ మైనస్ r∝, రైట్? దీన్ని r⍵². అండర్స్టాండ్? సో నెక్స్ట్ ఇక్కడ హారిజాంటల్గా తీసుకున్నాం అనుకోండి, ఈ r⍵² సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, a ప్లస్ r⍵². ఈ r∝ ఇలా ఉండిపోయింది అనమాట. ఓకేనా? సో ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ r⍵² ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి a మైనస్ r⍵². ఇక్కడ r∝ మిగిలిందనమాట. సో ఇప్పుడు పేర్లు పెడదాం, PQRS. ఓకేనా? సో ఇది ప్యూర్ యాక్సలరేషన్ ఆన్ ద గ్రౌండ్ అన్నాం అనుకోండి, ఇక్కడ పాయింట్కి యాక్సలరేషన్ 0 ఉంటుంది కాబట్టి ఈ 2 ఈక్వల్, అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. a మైనస్ r∝ 0 అయిపోవాలన్నమాట. కాబట్టి a మైనస్ r∝ 0 ప్యూర్ రోలింగ్ ఆన్ ది గ్రౌండ్ అనుకోండి, ఈ పాయింట్కి 0 యాక్సలరేషన్ కాబట్టి ఈ పాయింట్ కూడా 0 యాక్సలరేషన్ ఉండాలి. ఓకేనా? సో కాబట్టి దీనికి ఇక్కడ ఏమవుతుందంటే జాగ్రత్తగా మనం ఫాలో అయితే ఏం తెలుస్తుందంటే, ఇది దీనికి r⍵² మాత్రమే ఉంటుంది. జాగ్రత్తగా ఒక్క నిమిషం ఇక్కడ ఒక్క నిమిషం వెయిట్ చేయండి కొంచెం. ఇక్కడ r⍵² మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎవరు ఉంటున్నారు? ఇక్కడ ఇది Q అనుకున్నారు అనుకోండి, ఇది
ఎస్ అనుకున్నారు అనుకోండి, ఇది ఎస్ అనుకోండి, ఇది టీ అనుకోండి, ఎస్ అనుకోండి, ఇక్కడ ఏ ప్లస్ ఆర్ ఆల్ఫా ఆర్ ఒమేగా స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఏ ఆర్ ఒమేగా స్క్వేర్ టు ఆర్ ఆల్ఫా. ఇక్కడ ఏముంటుంది, ఏ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఆర్ ఒమేగా ఉంటుంది. సో ఈ రకంగా వెలాసిటీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది రిజల్టెంట్ కావాలనుకోండి √(x² + y², దీని రిజల్టెంట్ కావాలనుకోండి √(x² + y², దీని రిజల్టెంట్ కావాలనుకోండి √(x² + y². ఈ పాయింట్ దగ్గర మాత్రం ఆర్ ఒమేగా స్క్వేర్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.